సింగరేణి ప్రభావిత గ్రామమైన మేడిపల్లి గ్రామ అభివృద్ధి కొరకు ఆర్జీవన్ యాజమాన్యం సిఎస్ఆర్ నిధుల నుండి 1,30,00,000 రూపాయలను మంజూరు చేసింది. సింగరేణి ప్రభావిత గ్రామమైన మేడిపల్లి గ్రామం గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోక గ్రామంలో కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 3వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన కుమ్మరి శ్రీనివాస్ మేడిపల్లి గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులతో కలిసి పోరాటాలు చేయడం మూలంగా యాజమాన్యం గుర్తించి మేడిపల్లి అభివృద్ధి కోసం 1,30,00,000 మంజూరు చేసింది. ఈ సందర్భంగా ఆ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్ మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా మేడిపల్లి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని, ఎంతో మంది పాలకులు మారారు కానీ గ్రామాభివృద్ధి మాత్రం జరగలేదన్నారు. ఇక్కడి ప్రజలు తనను కార్పొరేటర్గా ఎన్నుకున్న సందర్భంగా తాను పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలతో కలిసి పోరాటాలు చేసి సాధించుకోవడం జరిగిందని తెలిపారు. సింగరేణి యాజమాన్యం మేడిపల్లి గ్రామ అభివృద్ధికి సహకరిస్తూ సీసీ రోడ్లకు 40 లక్షలు, 35 లక్షలు కమ్యూనిటీ భవనం కొరకు 10 లక్షలు, ఆర్వో ప్లాంట్ నిర్మాణం కోసం 8 లక్షలు, పాఠశాల ప్రహరీ గోడ, వంటగది నిర్మాణం కోసం 5 లక్షలు, ఓపెన్ జిమ్, పార్కు కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. అలాగే గ్రామంలో వాడవాడల 40 సోలార్ వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నట్లు కార్పొరేటర్ వెల్లడించారు. తమ గ్రామ అభివృద్ధికి నిధులను కేటాయించిన ఆర్జీవన్ యాజమాన్యానికి గ్రామ ప్రజల తరపున కుమ్మరి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. సింగరేణి OCP4 ప్రాజెక్టు వల్ల గత 30 సంవత్సరాలుగా ఎంతో నష్టపోయిన గ్రామం మేడిపల్లి గ్రామం. అలాగనే ఎంతోమంది పాలకులు వచ్చిపోయిన మేడిపల్లి గ్రామాన్ని ఎవరు కూడా పట్టించుకున్న సందర్భంగా గత ఎలక్షన్లో డివిజన్ కార్పొరేటర్గా నన్ను కుమ్మరి శ్రీనివాస్ అనే నన్ను గెలిపించినందుకు పుట్టిన ఊరుకు రుణం తీసుకుందాం ఉద్దేశంతో సింగరేణి యాజమాన్యం అధికారులతో నిరంతరంగా మాట్లాడుతూ వినతి పత్రాలు ఇస్తూ గతంలో సింగరేణి యాజమాన్యం మీద OCP4 ప్రాజెక్టు 2 ధర్నాలు చేయడం జరిగింది. ఒకటి ప్రాజెక్ట్ నచ్చినప్పుడు గ్రామ ప్రజలతో ధర్నా చేసినప్పుడు సింగరేణి 30 లక్షల రూపాయలు మంజూరు చేసి రోడ్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగనే 2022లో ప్రజాభిషేకరణ సభ సందర్భంగా మేము మా గ్రామ సంఘం కలిసి ధర్నా చేసిన సందర్భంగా అడిషనల్ కలెక్టర్ గారు మరియు GM గారు పిలిచి సేకరణ సభలో మేము మాట్లాడిన సందర్భంగా మేము ఏమేమి డిమాండ్స్ అడిగినామో అవన్నీ మంజూరు చేసినందుకు సింగరేణి యజమానులకు, సింగరేణి అధికారులకు, GM గారికి ప్రతి ఒక్కరికి పేరు మీద కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేడిపల్లి గ్రామ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటారని తెలియజేస్తున్నాను. అలాగనే నేను ప్రత్యేకంగా సింగరేణి అధికారులను అడిగిన వెంటనే సుమారు మొదట్లో CSR ద్వారా సింగరేణి CSR ద్వారా 30 లక్షలు, ఇప్పుడు ప్రస్తుతం నడిసే పనులు సుమారు 40 లక్షల రూపాయలతో CC రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే 35 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆర్ఓ ప్లాంట్ 10 లక్షల రూపాయలతో జరుగుతున్నాయి. అలాగనే స్కూల్ యొక్క ప్రహరీ గోడ మరియు వంట గది రూమ్ కోసం 8 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ పనులు జరుగుతున్నాయి. అలాగనే ఓపెన్ జిమ్ వచ్చే నెలలో ప్రారంభం చేయడానికి సింగరేణి అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ